హాయ్ స్టూడెంట్స్, ఈ వీడియోలో ఎంబెడెడ్ సిస్టమ్స్ యొక్క ఎగ్జామ్ టిప్స్ అనేది ఎక్స్ప్లెయిన్ చేస్తాను. అంటే ఎంబెడెడ్ సిస్టమ్ సబ్జెక్ట్ ఎలా పాస్ అవ్వాలి, మంచి మార్క్స్ ఎలా తెచ్చుకోవాలి, ఈ విధంగా రాస్తే మంచి మార్క్స్ వస్తే క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ముందుగా వచ్చేసి మీకు సిలబస్ పేపర్లో ఒకసారి చెక్ చేసుకుంటే కొన్ని టాపిక్స్ వచ్చేసి ఏంటంటే హిస్టరీ ఆఫ్ ఎంబెడెడ్ సిస్టమ్స్, ఆ టాపిక్ అనేది చాలా ఇంపార్టెంట్. అండ్ తర్వాత వచ్చేసి అప్లికేషన్ స్పెసిఫిక్ అండ్ డొమైన్ స్పెసిఫిక్, ఈ టాపిక్ వచ్చేసి ఏంటంటే చాలా ఇంపార్టెంట్. ఈ క్వశ్చన్ లేకుండా ఎంబెడెడ్ సిస్టమ్స్ పేపర్ ఉండదు, ఎందుకంటే అది చాలా ఇంపార్టెంట్. అండ్ తర్వాత వచ్చేసి ఎంబెడెడ్ సిస్టమ్స్లో మంచి స్కోర్ తెచ్చుకోవాలి అనుకుంటే మీకు బేసిక్ కాన్సెప్ట్ అండర్స్టాండ్ అయి ఉండాలి. అంటే ఎంబెడెడ్ సిస్టమ్స్ అంటే ఏంటి, వాటి యొక్క అప్లికేషన్స్ ఏంటి, ఎంబెడెడ్ సిస్టమ్స్ వల్ల అంటే మామూలుగా వాటి యొక్క డిఫరెన్సెస్ ఏంటి, వాటి యొక్క ఫీచర్స్, మీకు బేసిక్ సబ్జెక్ట్ గురించి మీకు ఒక ఐడియా ఉండాలి. అండ్ దాంతోపాటు నేను ఇంపార్టెంట్ క్వశ్చన్స్ ఆల్రెడీ ప్రిపేర్ చేశాను. అండ్ ఇక్కడ మీరు చూసుకుంటే ఇంపార్టెంట్ టాపిక్స్ అన్నీ మీకు ఇక్కడ డిస్ప్లే అవుతున్నాయి. వాటి యొక్క ఇంపార్టెన్స్ బట్టి నేను కేటగరైజ్ చేసుకున్నాను. అండ్ తర్వాత మీకు వచ్చేసి ఈ వీడియో డిస్క్రిప్షన్లో మెటీరియల్స్ కావచ్చు, లేకపోతే ఇంపార్టెంట్ క్వశ్చన్స్, తర్వాత వచ్చేసి టెక్స్ట్ బుక్, అండ్ తర్వాత ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్ పేపర్ అన్నీ మీకు ప్రొవైడ్ చేస్తాను. అండ్ దాని నుంచి మీరు ప్రొసీడ్ అవ్వచ్చు. అండ్ తర్వాత వచ్చేసి యూనిట్ వన్లో వచ్చేసి ఏంటంటే అప్లికేషన్ ఏరియాస్, అంటే ఎంబెడెడ్ సిస్టమ్స్ ఎక్కడెక్కడ వాడతారు ఆ క్వశ్చన్ చూసుకోండి. తర్వాత ఎంబెడెడ్ ఫార్మ్వేర్, ఈ క్వశ్చన్ కూడా చాలాసార్లు అడుగుతూనే ఉంటారు. అండ్ తర్వాత వచ్చేసి మీకు ఇంకా టైం ఉంది అనుకుంటే క్వాలిటీ అట్రిబ్యూట్స్ ఆఫ్ ఎంబెడెడ్ సిస్టమ్స్, ఈ టాపిక్ ప్రిపేర్ అవ్వండి. అండ్ తర్వాత వచ్చేసి మీకు ఏ విధంగా ప్రిపేర్ అవ్వాలో ఒక ఆర్డర్ చూసుకుంటే ఫస్ట్ వచ్చేసి 1 to 3 చూసుకోండి. ఇన్ కేస్ టైం ఉంటే కనుక 4-5 యూనిట్స్ కూడా కవర్ చేసుకోవచ్చు. బట్ ఏంటంటే 1 to 3లో మీకు ఆల్రెడీ జరుగుంటాయి, దాంతోపాటు కాన్సెప్ట్స్ క్లియర్గా మీకు ఈజీగా అర్థమవుతాయి. సో ఆ ఉద్దేశంతో 1 to 3 మీరు ప్రిపేర్ అవ్వండి. అండ్ తర్వాత ఎవరైనా మంచి మార్క్స్ తెచ్చుకోవాలి, మంచిగా పాస్ అవ్వాలన్న ఉద్దేశంతో అయితే 4th యూనిట్ చూసుకోండి. అండ్ ఇక్కడ వచ్చేసి మీరు సెకండ్ యూనిట్లో వచ్చేసి ఎక్కువ అడిగే క్వశ్చన్స్ ఏంటి అని అంటే వాచ్ డాగ్ టైమర్, రియల్ టైమ్ క్లాక్, అండ్ తర్వాత సీరియల్ కమ్యూనికేషన్ డివైజెస్. సీరియల్ కమ్యూనికేషన్ మీద మీకు ఎక్కువసార్లు క్వశ్చన్స్ ఇండైరెక్ట్గా కానీ ఆ విధంగా అడుగుతూనే ఉంటారు, అంటే వాటిలో ఉన్నటువంటి ఎగ్జాంపుల్స్ బేస్ మీద మీకు అడుగుతారు. అండ్ తర్వాత మీకు ఇంకా టైం ఉందనుకోండి ప్యారలల్ డివైస్ పోర్ట్స్ చూసుకోండి, ఈ టాపిక్ కూడా చాలా ఇంపార్టెంట్. మీకు వచ్చే సీరియల్ కమ్యూనికేషన్ డివైజెస్ అండ్ ప్యారలల్ డివైస్ పోర్ట్స్, ఈ క్వశ్చన్స్ వచ్చేసి ఇండైరెక్ట్గా అడుగుతారు, డైరెక్ట్ కాన్సెప్ట్ వైజ్గా వెళ్ళరు. బట్ ఏంటంటే వాచ్ డాగ్ టైమర్ కానీ రియల్ టైమ్ క్లాక్ కానీ ఆర్టీసీ అని అంటారు, ఆర్టీసీ అంటే రియల్ టైమ్ క్లాక్. అండ్ తర్వాత వాచ్ డాగ్ టైమర్ అంటే వాటి యొక్క బేసిక్ డెఫినేషన్స్ కానీ వాటి యొక్క డయాగ్రామ్స్ని మెన్షన్ చేస్తే సరిపోతుంది. అండ్ తర్వాత మీకు ఇంకా టైం ఉంది అంటే మాత్రం ఒకసారి ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్ పేపర్ రివైజ్ చేసుకోండి. అండ్ తర్వాత మీకు యూనిట్ త్రీ నుంచి వచ్చేసి ఏంటంటే డిఎంఏ, డైరెక్ట్ మెమరీ యాక్సెస్ కానీ ఇంటరప్ట్ అంటే ఏంటి, వాటి గురించి మీకు క్లియర్గా ఉంటుంది. అండ్ దాంతోపాటు మీకు యూనిట్ 3లో వచ్చేసి టూ కాన్సెప్ట్స్ అనేవి ఎక్కువ అడుగుతూనే ఉంటారు. ఒకటి వచ్చేసి మీకు ఫస్ట్ కాన్సెప్ట్ ఫార్మ్వేర్ డిజైన్ అప్రోచెస్, ఇది ఒకటి. అండ్ తర్వాత వచ్చేసి ఫార్మ్వేర్ డెవలప్మెంట్ లాంగ్వేజెస్, మేజర్గా వచ్చేసి ఏంటంటే డెవలప్మెంట్ లాంగ్వేజెస్ మీద మీకు క్వశ్చన్ పడుతుంది. అండ్ తర్వాత ఇంటరప్ట్ మీద క్వశ్చన్ ఉంటుంది. ఇన్ కేస్ మీకు ఇంకా డెప్త్గా తెలియాలి అలా అనుకుంటే మాత్రం మీకు సి వర్సెస్ ఎంబెడెడ్ సి రేర్గా అడుగుతారు. బట్ ఏంటంటే మీకు ఈ కాన్సెప్ట్ గురించి తెలుసుకుంటే మీకు కోర్ ఇండస్ట్రీలో మీకు ఎంబెడెడ్ సి గురించి కానీ సమ్ బేసిక్ నాలెడ్జ్ ఉంటుంది. అండ్ ఇన్ కేస్ టైం ఉంది అనుకోండి రిమైనింగ్ కాన్సెప్ట్స్ ఒకసారి ఈజీగా ఉన్నాయి కవర్ చేసుకోండి. అండ్ తర్వాత మీకు వచ్చేసి యూనిట్ 4-5లో కూడా కొన్ని టాపిక్స్ వచ్చేసి రిపీటెడ్గా ఉంటాయి. అందులో యూనిట్ 4 కానీ యూనిట్ 5లో కానీ డిఫరెన్సెస్ కానీ, లేకపోతే ఏ విధంగా అడుగుతారంటే డిఫరెన్సెస్ కావచ్చు, లేకపోతే వాటి యొక్క కంపారిజన్ అవ్వచ్చు, లేకపోతే ఆ కాన్సెప్ట్స్ని ఎక్స్ప్లెయిన్ చేయడం, లేకపోతే ఎక్స్ప్లెయిన్ ద ఫాలోయింగ్ టర్మ్స్ అని ఆ విధంగా మీకు అడుగుతారు. అందులో ఏంటంటే అడిగే ఛాన్సెస్ ఉన్నాయి. లేదా మేజర్గా ఇంపార్టెంట్ ఏంటి అని అంటే మల్టీ ప్రాసెసింగ్ అండ్ మల్టీ టాస్కింగ్, ఈ కాన్సెప్ట్స్ అనేది మీకు చాలా ఇంపార్టెంట్. అండ్ తర్వాత టాస్క్ షెడ్యూలింగ్ అండ్ టాస్క్ సింక్రొనైజేషన్. అండ్ తర్వాత మీకు ఇంకొక కాన్సెప్ట్ ఏంటి అని అంటే హార్డ్వేర్ సాఫ్ట్వేర్ ట్రేడ్ ఆఫ్స్, ఈ క్వశ్చన్స్ అనేవి మీకు ఎక్కువ సెట్ 4 కానీ ఆ విధంగా దాంట్లో కనిపిస్తాయి. మీకు ఎక్స్పీరియన్స్ కాకపోతే ఓకే, బట్ ఏంటంటే ఈ కాన్సెప్ట్స్ మీకు వచ్చేసి ఎక్కువసార్లు అడుగుతారు. అండ్ తర్వాత మీకు వచ్చేసి ఎక్స్ప్లెయిన్ ద ఫాలోయింగ్ టర్మ్స్ అని అంటే టాస్క్, ప్రాసెస్ అండ్ థ్రెడ్స్, వీటి మీద కొంచెం చూసుకోండి. అండ్ తర్వాత వచ్చేసి ఏంటి అని అంటే ఇంకా టైం ఉంది, ఇంకా మంచిగా ప్రిపేర్ అవుదాం ఆ విధంగా అనుకుంటే ఆపరేటింగ్ సిస్టమ్ మీద ఒకసారి చూసుకోండి, వాటి యొక్క బేసిక్ కాన్సెప్ట్స్ సరిపోతాయి. అండ్ తర్వాత మీకు యూనిట్ 5 నుంచి చూద్దాం. యూనిట్ 5లో వచ్చేసి ఏంటంటే ఎందాలో చెప్పినట్టుగానే కంపారిజన్స్ కానీ, లేకపోతే డిఫరెన్సెస్ కానీ, లేకపోతే వీటి మీద ఎక్కువ ఉంటాయి. ఎందుకంటే ఇవి కాన్సెప్ట్స్ అన్నీ మీకు ఇంటర్లింకింగ్గా ఉంటాయి. మీకు ఎగ్జాంపుల్గా చూసుకుంటే ఎమ్యులేటర్స్ అండ్ డీబగ్గింగ్. అండ్ తర్వాత వచ్చేసి ఏంటంటే డీబగ్గింగ్ అంటే ఏంటి,
తర్వాత కంపైలర్స్, సిమ్యులేటర్స్ అంటే ఏంటి, వాటి యొక్క డిఫరెన్సెస్ చూస్తారు. అండ్ ఈ విధంగానే మీకు డిఫరెంట్ కాన్సెప్ట్స్ ఉన్నాయి. వీటిలో కూడా ఇంటరప్ట్స్ ఉన్నాయి, ఇంటర్ప్రిటర్స్, వాటి గురించి నేర్చుకోండి. అండ్ తర్వాత మీకు ఇన్ కేస్ ఏదైనా మెటీరియల్స్ ఏదన్నా అర్థం కాలేదు అంటే మీకు మీ యొక్క టెక్స్ట్ బుక్ కూడా ఉంటుంది. నేను టెక్స్ట్ బుక్ కూడా ఆల్రెడీ నా దగ్గర ఉంది, నేను అవి ప్రొవైడ్ చేస్తాను. ఇన్ కేస్ వీటిలో ఈ కాన్సెప్ట్స్ అని మీకు అర్థం కాలేదనుకుంటే టెక్స్ట్ బుక్ ఒకసారి రిఫర్ చేయండి. అండ్ టెక్స్ట్ బుక్లో వచ్చేసి కాన్సెప్ట్ వైజ్గా మీకు ఆల్రెడీ అవైలబుల్గా ఉన్నాయి. అండ్ తర్వాత మీకు ఇంపార్టెంట్ క్వశ్చన్స్ కానీ వీటిని చూసుకుంటే మీకు కొంచెం క్లారిటీ వస్తుంది. మీకు యూనిట్ 5 నుంచి మీకు ఇక్కడ చూసుకున్నా కానీ నేను అన్ని కంపారిజన్ వైజ్గా ఇచ్చాను, ఎందుకంటే నేను అనలైజ్ చేసిన దాన్ని బట్టి. మీకు చూసుకుంటే ఇంటర్ప్రిటర్ వర్సెస్ కంపైలర్స్, అండ్ తర్వాత డిబగింగ్ వర్సెస్ డిబగింగ్ టూల్స్, అండ్ సిమ్యులేటర్స్ వర్సెస్ సిమ్యులేటర్స్. ఈ టాపిక్ మాత్రం మీరు ఒకసారి చూసుకోండి, సిమ్యులేటర్స్ వర్సెస్ సిమ్యులేటర్స్. అండ్ తర్వాత ఈ విధంగానే ఉంటాయి కాన్సెప్ట్ యూనిట్ 5 నుండి. ఇన్ కేస్ యూనిట్ 5 నుంచి నేర్చుకోవాలనుకుంటే ఈ డిఫరెన్సెస్ నేర్చుకోండి, సరిపోతుంది, డిఫరెంట్గా పాస్ అవుతారు. అండ్ ఇన్ కేస్ ఏదైనా మన యొక్క గ్రూప్స్లో కానీ ఆ విధంగా జాయిన్ అవ్వాలనుకుంటే లింక్స్ అనేవి డిస్క్రిప్షన్లో ఉంటాయి. అండ్ ఇన్ కేస్ ఏదైనా అంటే నేను ప్రొవైడ్ చేయలేదు లేకపోతే ఏవేలో కనిపించలేదు అనుకోండి, మీరు aajhub.in అని మీ గూగుల్లో సెర్చ్ చేయండి. aajhub అని కానీ లేకపోతే టాపర్ అని కానీ, ఈ రెండు మనవే కాబట్టి ఏంటంటే ఈ రెండింటిలో ఏది మీరు సెలెక్ట్ చేసుకున్నా కానీ వాటిలో మన యొక్క లింక్స్ అవైలబుల్గా ఉంటాయి. అండ్ లేదంటారా మీకు ఆల్రెడీ ఆల్ అబౌట్ జీఎన్టీకి ఆల్రెడీ మీకు ఐడియా ఉంటుంది కాబట్టి మీకు ఈజీగా మీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేయగలరు. అండ్ దట్స్ ఇట్. థ్యాంక్ యూ.